హాయ్ అండి అందరికీ. బిగ్ బాస్ కోసం చెప్పడానికి వస్తాను. ఏంటి రావట్లేదు అనుకుంటున్నారా? నేను భరణి ఎలిమిషన్‌లోకి వస్తేనే వస్తాను. భరణి గాని, తనిష గాని. అలక్ష్య బిట్లు రమ్య వచ్చింది. మాధురి వచ్చింది. ఏమని పిలాలి? ఏ ఇంటి పేరుతో పిలాలి మాధురి? నాకు ఇంకా అర్థం కాలేదు. దువ్వాడ వాణి, దువ్వాడ మాధురి అని పిలాలా? ఏమని పిలాలి నాకు అర్థం కాలేదు. ఏంటి అసలు అలక్ష్య బిట్లు రమ్య వచ్చింది. అసలు బయట కూడా ఎలాగ ఉంటుందేమో, బిగ్ బాస్లో ఎలాగ ఉన్నట్టు మాట తీరు అస్సలు బాగోలేదు. ఎంత ఓవర్గా మాట్లాడుతుందంటే ఏంటి తనుజ కళ్యాణ్ ఇద్దరు ఒకటైపోయి ఇటు కళ్యాణ్ వచ్చి తనుజ చేయి పట్టుకుంటే ఏమి చేయలేకపోతున్నాడా, ఏం అనలేకపోతుందా తనుజ? ఏంటి రమ్య అలక్ష్య పెట్టిన రమ్య ఏం చేస్తుంది? కుడేస్తుందా? అమ్మో చాలా జాగ్రత్తగా ఉండాలి కళ్యాణ్. అదే భీమా పవన్ దగ్గర ఇదే డైలాగ్ వేస్తే స్వయంగా అప్పుడు ఇచ్చింది గట్టిగాను. కళ్యాణ్ కాబట్టి మెత్తగా ఊరుకుంటున్నాడు అనుకుంటున్నాడు. కళ్యాణ్ ఫస్ట్ కొద్దిగా నచ్చలేదు, కానీ కళ్యాణ్ కూడా గేమ్ అది కూడా బాగుంటుంది, చాలా బాగా ఆడుతున్నాడు, క్యాప్టెన్సీ అయ్యాడు, మళ్ళీ అయిపోతుంది. భరణి గారు ఎలిమిషన్లోకి వెళ్ళారు, తనిష వెళ్ళింది, దివ్య వెళ్ళింది. మీరు ఎవరిని సేవ్ చేయాలనుకుంటున్నారో చేయండి, మీ ఓటు మీ ఇష్టం. నేను అంత బలవంతంగా పలానా వాళ్ళకి వేయండి అని చెప్పను. కానీ నలుగురు వచ్చారు, సాయి, నిఖిల్, వీళ్ళందరూ చాలా బాగుంటున్నారు. గౌరు వీళ్ళందరూ ఈ ఆడవాళ్ళు ఇద్దరిని బిగ్ బాస్కి ఎవరు దొరక్క వీళ్ళిద్దరిని పంపించారేమో అనుకుంటున్నాను. దువ్వాడ మాధురికి అలెక్సాకి బాబు, ఇంకా దువ్వాడ మాధురి కొంచెం నాకు బెస్ట్ అనిపిస్తుంది. మాట తీరు కొద్దిగా అదుపుతుంది, కానీ ఈ అలెక్సాకి రమ్య అయితే మరీ ఓవర్ చేస్తుంది. ఏ తెలియదు అనుకుంటున్నారా ఈ అలెక్సాకి సంగతి మనకి? బయట ఎంత బ్యాడ్ అయ్యి పచ్చళ్ళు కూడా బ్యాన్ చేసుకుని సీట్కి వచ్చారు వీళ్ళు. బిగ్ బాస్ ఏదో అవకాశం ఇచ్చినప్పుడు నోరు కొంచెం అదుపులో పెట్టుకోవాలి. అంటే తినే క్యారెక్టర్ పరంగా చెప్పిన చాలా కరెక్ట్ అంట. బయట నువ్వు ఎలా ఉన్నావు ఎవరు తెలియదు కదా. వాళ్ళు ఒక్క దుక్కున 100 రోజులు 105 రోజులు బిగ్ బాస్లో ఉండాలంటే వాళ్ళు ఇప్పుడు 6వ వారంలోకి ఎలిమినేషన్ పెట్టారు. వాళ్ళు బిగ్ బాస్లో ఫ్రెండ్షిప్ చేసుకోకపోతే ఎవరిని చేసుకుంటారు? బయట ఉన్న వాళ్ళు చేయరు, బిగ్ బాస్లో ఉన్న వాళ్ళే చేసుకుంటారు. నాన్న నాన్న అంటే తప్పు వస్తుందా? అన్నయ్య అంటే తప్పు వస్తుంది. ఇప్పుడు పక్కింట్లో ఉంటాం, అన్నయ్య గారు అంటాం, చెల్లమ్మ అంటారు, అది తప్ప? 100 రోజులు బిగ్ బాస్లో ఉన్నప్పుడు అన్నయ్య అనొచ్చు, నాన్న అనొచ్చు, బంధాలు పెట్టుకోవచ్చు. ఏంటంటే ఈ బంధాల వల్ల గేమ్ బాండ్ వల్ల వీళ్ళు ఆట తీరు బాగాలేదని మీరు అనుకుంటున్నారు. భరణి గారు ఇందులో ఉన్నా సరే గేమ్ బాగా ఆడతాడు, ఫిజికల్ టాస్క్ వచ్చినా సరే చాలా బాగా ఆడతాడు. భరణి గారి గురించి మనం చెప్పక, దివ్య కూడా పర్ఫెక్ట్, మాట తీరు పర్ఫెక్ట్, తను కూడా చాలా బాగా మాట్లాడుతుంది ఏదైనా సరే. అలాంటి అమ్మాయి, దివ్య లాంటి అమ్మాయి ఉండాలి బిగ్ బాస్లో, కంపల్సరీ ఉండాలి. ఈ అలెక్సా బిక్లో చెప్తే ఇలాంటి వాళ్ళు ఉండకూడదు. ఏంటి మనకి కామెడీ పరంగా ఉండాలి, ఒక లవ్ పరంగా ఉండాలి, అన్నిటి పరంగా మనం ఉంటేనే మనం చూస్తాం. అంతే కానీ ఒక గేమ్ అంటే మనం ఒక గేమ్ చూడలేం కదా. 24 hours వాళ్ళు ఉంటారు, మనం ఒక 1 hour చూస్తాం. 1 hour చూస్తాం మనం, 24 hours వాళ్ళు ఉంటారు. అర్థం చేసుకుంటే మనమే ఉన్నాం. నువ్వు సింగిల్గా వెళ్ళి ఒక రోజంతా ఒకరు ఉండగలమా? ఉండలేము. పక్కన మనం ఒక ఫ్రెండ్, ఫ్యామిలీ ఎవరో ఒకరు అయితేనే మనకు కూడా కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది, మనం సరదాగా ఉంటుంది. అంతే తప్పించండి వాళ్ళు బంధాలకి బోనస్ కాదండి. బిగ్ బాస్లో ఉన్నారు కాబట్టి బంధాలు ఉన్నది. ఏమో నిజంగా బయటకు వెళ్ళి కూడా వాళ్ళ నాన్నని తీసుకోవచ్చు, అన్నయ్యని తీసుకొచ్చారు, తప్పలేదు, వాళ్ళ ఇష్టం. కానీ ఈ వారం మాధురి, అలెక్సా రమ్య ఇద్దరు ఎలిమినేషన్లో లేరు. వచ్చే వారం ఎలిమినేషన్ ఉంటే నేను చెప్తున్నాను వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఫస్ట్ వెళ్ళిపోతారు. ఈ సోమవారం కదా, వచ్చే సోమవారం కంపల్సరీగా వీళ్ళిద్దరూ ఎలిమినేషన్లో ఉంటారు. వీళ్ళిద్దరిలోనే వెళ్ళిపోతారు, నేను ఇప్పుడు పక్కాగా చెప్తాను. నాకైతే రమ్య వెళ్ళిపోవాలని ఫస్ట్ ఉంది. ఈ వారం ఫస్ట్ వారం కాబట్టి వెళ్ళదు. ఇంకా వచ్చే వారం కంపల్సరీగా ఎలిమినేషన్లో పెడుతుంది. తనిష కంపల్సరీ పెడుతుంది, చూడండి. ఏంటి ఇప్పుడు రమో పవన్ వీళ్ళు ఉంటే ఎందుకు వాళ్ళు లవ్ చేసుకుంటున్నారు, లేదు మీతో చెప్పారా? చెప్పలేదు కదా. ఏమో బిగ్ బాస్ మార్నింగ్ కోసం అలాగ ఆడిచ్చొచ్చు కదా, తప్పేముంది? తప్పు కాదు కదా. మీకు ఎంతమందికి అలెక్సా బిక్కల్ రమ్య నచ్చలేదు, దువ్వాడ మాధురి నచ్చలేదు, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గోదావరి డాట్ ముచ్చట్లో మళ్ళీ వస్తాను. భరణి గారికి, తనిషకి, దివ్యకి మీరు ఓటింగ్ చేయండి ప్లీజ్, మర్చిపోకండి. నా కోసం.
బన్నీ అన్ని మాత్రం సేవ్ అయిపోతాడు, తనిష సేవ్ అయిపోతాడు. దివ్య కోసం కొంచెం, దివ్య ఉంటే మాట తీరు చాలా బాగుంది, నాకు నచ్చింది దివ్య. అందుకోసం వీళ్ళ ముగ్గురు కోసం మీరు ఓటింగ్ చేయండి ప్లీజ్, హెల్ప్ మీ.